నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines ప్రభుత్వ పథకాలపై ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కాంగ్రెస్ స్కీములు చరిత్రలో నిలిచిపోతాయన్న మంత్రి ఉత్తమ్ ఉమ్మడి జిల్లా సమీక్షలో ఉద్రిక్తత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును ఖండించిన మంత్రులు D4 ఉప కాలువకు గండి నీట మునిగిన ఇండ్లు తడిసి ముద్దైన వస్తువులు ఘనంగా జాతీయ యువజన దినోత్సవం వివేకానందుడికి అధికారులు ప్రజా ప్రతినిధుల నివాళి ఇక వార్తలోని వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు కనిపించబోవన్నారు కరీంనగర్ కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన కొనియాడారు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాగా ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్దేశ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి పంట వేసినా వేయకపోయినా ఏడాదికి 12,000 రైతు భరోసా ఇవ్వనున్నామని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7,500 కోట్ల రైతు భరోసా సొమ్ము రైతుల అకౌంట్లలో వేశామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలవుతుందన్నారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు మొదటిగా ఇంటి స్థలం ఉండే ఇండ్లు లేని వారికి ఈ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు గత ప్రభుత్వం మధ్యలో వదిలివేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి యోగ్యమైన భూమి మొత్తం అంటే పంట వేసినా వెయ్యకున్నా వ్యవసాయ యోగ్యమైన భూమికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది ఇది చాలా హర్షించదగ్గ విషయం గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తుండే 20% పెంచి మేము 12,000 ఇవ్వబోతున్నాము అదేవిధంగా వాళ్ళేదో ఇప్పుడు నేను వాళ్ళ విమర్శలు అనాలా వాళ్ళ మాటలు అనాలా అసలు చాలా అర్ధరహితంగా ఉన్నాయి కేసీఆర్ వదిలిపెట్టిపోయిన పైసలు మేము ఇచ్చినమాట అసలు ఎవరి జేబుల నుంచి ఎవరు పైసలు ఇస్తున్నారు ఇది రాష్ట్ర ఖజానా ఇది ప్రజాసొమ్ము డిసెంబర్ 7న మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పంటకి మా ప్రభుత్వం 7,500 కోట్లు రైతు భరోసా ఇచ్చింది ఆ తర్వాత మేము క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అన్ని జిల్లాలు తిరిగి రైతు భరోసాకి ఒక ప్రణాళిక ఒక ఫిలాసఫీ ఒక పాలసీ వేయడానికి ఈరోజు ప్రభుత్వ పరంగా నిలబడాలి పేదవాడికి మేలు జరుగుతున్నప్పుడు ఎన్నుకోబడ్డది పేదవాడికి మేలు జరిగే ప్రభుత్వంలో మనము సహకరించాలని వారు ముందుకొచ్చిన తరుణంలో ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తూ ఉన్నాం సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురు తిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూసిరు రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమంలో అదేవిధంగా గుండాయుధమో రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఉండగా
ఏ పార్టీ అంటూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీయగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగి తోపులాటకు దారితీసింది. ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సాక్షిగా ఘర్షణ చోటు చేసుకోగా అప్రమత్తమైన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భిక్షతో ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని విమర్శించారు. అమ్ముడు పోయిన 10 మంది ఎమ్మెల్యేలను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామన్నారు. కాగా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. సమీక్షా సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించామన్నారు. సమావేశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. ఈరోజు జరిగిన ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను రాష్ట్రంలో బహుశా ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ టుడే. నేను 7 సార్లు వరుస గెలిచిన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇటువంటి ప్రవర్తన ఎక్కడ చూడలేదు. ఇది అఫీషియల్ మీటింగు, ఇది రాజకీయాలకు సంబంధం లేని మీటింగు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించడం, అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయాల ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది? మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటిది తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది. లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన వీళ్ళతో బెదిరిస్తూ ఉంటాడు జాయింట్ కలెక్టర్ను. అదే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు. మిమ్మల్ని కూడా పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలనడానికి సహకరించండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నంపల్లిలోని D4 ఉపకాలువకు తెల్లవారుజామున గండిపడింది. దీంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది. ఇంట్లోని సామాగ్రి పూర్తిగా తడిసి ముద్దయింది. గతంలో కూడా గండి పడగా అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దుర్పుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రస్తుతం మళ్లీ గండిపడి తమ ఇండ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, మక్తపల్లి, మన్నెంపల్లి, పోరండ్ల గ్రామాల మీదుగా తోటపల్లి ప్రాజెక్టు నుండి చెంజర్ల వరకు సాగునీరు వెలువడుతూ ఉండగా సమాచారం అందుకున్న నీటి సరఫరా నిలిపివేశారు. కాగా గండిపడిన D4 ఉపకాల్వను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. కాల్వకు మరమ్మతులు చేయాలని ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించారు. ఈరోజు మన్నెంపల్లి గ్రామంలో మరి తోటపల్లి నుంచి పీస్పల్లి దారి వచ్చే కెనాల్ ఏదైతే మన్నెంపల్లి మరి మల్లాపూర్ అదే రకంగా చెంజర్ల, నిజాయితీగూడెం, చెంజర్లకు వెళ్ళే D4 అనే కెనాలు ఇది గతంలో 3 సార్లు తెగడం జరిగింది. ఇప్పుడు 4వసారి సిమెంటు కట్ట ఏదైతే ఉందో దానికి సిమెంట్ వేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందితో, ఎందుకంటే 2 కింద ఒక తూము పైన ఒక తూము కూడా బంద్ చేయడం జరిగింది. ఆ తూములు బంద్ చేయడం ద్వారా నీళ్లు అధిక శాతం ఎక్కువ వచ్చి ఈ కెనాల్ తెగి కిందికి ఏదైతే వరదకు సంబంధించిన DP కట్టడం జరిగిందో దానిలోకి వెళ్ళి వచ్చి గ్రామంలో మరి SC కాలనీ, BC కాలనీ ఇళ్లలో నీళ్లు వచ్చి పండుగకు తెచ్చుకున్న నిత్యావసర వస్తువులు అనేకంగా ఇబ్బంది జరిగింది ప్రజలకు. గండి పడడం వల్ల గ్రామంలో గల SC కాలనీలో, BC కాలనీలోకి సుమారుగా ఒక 60 ఇండ్లలోకి నీరు చేరడం జరిగింది. దీనివల్ల ప్రజలు నిత్యావసర వస్తువులు, బియ్యము, పప్పులు, ఉప్పులు, అదేవిధంగా పండుగ సందర్భంగా తీసుకొచ్చిన సరుకులన్నీ నీలమయం కావడం జరిగింది. గ్రామంలో
వరదకాల ఇడిచిన నీరు అధికంగా ఒత్తిడి అయ్యి ఎస్సీ కాలనీలో మునగడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఎక్కడైతే ఉన్నదో ఆ కాలువల చెత్తతో పాటు ఆ పక్కపొంటి బండు కూడా పోయకపోవడం వల్ల ఆ మొత్తం తెగి యూటీ నుండి బయటకు వచ్చి ఎస్సీ కాలనీ మునిగడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో అధికారికంగా జరిగిన వేడుకల్లో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. యువత వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు యువత అంతా స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుంటారు. కొన్ని గ్రామాల లోపల మరి మాకు కూడా చాలా సంతోషం. మేము ఇప్పుడు అవసరం ధర్మపూర్లో కూడా స్వామి వివేకానంద యొక్క మెయిన్ ప్రధాన పూడలు ఉంటుంది. ఆ పూడల్లో ఆ స్వామివారికి పూలమాల ఆవిష్కరించి ప్రగాఢ ఆ ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన క్రీడల ఏదైతే వారి యొక్క శాఖ ఆధ్వర్యంలో కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువజనకు సంబంధించిన సంఘాలు కూడా పెద్ద ఎత్తున మీరు ఆర్గనైజ్ చేయాలి. వారికి గుర్తింపు వచ్చే విధంగా ఏ కార్యక్రమాన్ని నేరుగా జిల్లా అధికారికి ఫోన్ చేసి మాట్లాడాలి. యువతకు ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు, ఏదైతే ఒక మంచి మట్టి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని చెప్పినాడు. మాకు కోచ్ కానీ క్రీడాపరంగా మా యువతకు స్ఫూర్తిగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది. నేను ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం తరపున మనవి చేస్తున్న మా యువ మిత్రులందరూ కూడా, మా సోదరి మనలకు కానీ మా సోదరులకు కానీ క్రీడాపరంగా కానీ ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వెళ్ళే విధంగా కానీ మీరు ముందుకు పోతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే విజయ రమణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అబ్బయ్య గౌడ్, సతీష్, రవీందర్, హరికృష్ణ, రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి స్వామి వివేకానంద. మరి ఆనాడు ఎవరికి భయపడకుండా, ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా, మరి ఆనాడు ప్రపంచ దేశాల సదస్సు జరిగితే మరి అనార్గాలంగా మాట్లాడి మన దేశానికి గొప్ప గౌరవం తెచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఇప్పటికి చాలామంది చెప్తూ ఉంటారు, యువత ఒక స్ఫూర్తి చేసుకోవాలి స్వామి వివేకానందని. మరి స్వాతంత్రం రాకముందే, అంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, అంటే ఇది 100 సంవత్సరాల కింద ముచ్చట నేను చెప్పేది. మరి అప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, భాజపా మండల ప్రధాన కార్యదర్శి సౌళ్ల క్రాంతికుమార్, కరెడ్ల రమేష్ రెడ్డి పాల్గొన్నారు. నవభారత నిర్మాణంలో వివేకానంద పాత్ర ఎంతో గణనీయమైంది. ముఖ్యంగా కండరాలు ఉక్కు నరాలు అనే సూక్తితోని యువతను మేల్కొల్పినారు. వాళ్ళ యువత భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా ముందుంది. ఆ యువత కోసం ఎన్నో సూక్తులు చెప్పారు. వారిని వివేకానంద గారిని మనం ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, వివేకానంద స్వామి గారు చికాగోలో ఉపన్యాసంతో మన ప్రపంచ నలుగురులలో కూడా మన భారతదేశ కీర్తి పతాకం తెలిసిపోయింది. అలాంటిది వివేకానంద. కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. పల్లెమీద బస్టాండ్ వద్ద పార్టీ నాయకులతో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివేకానందుడి సేవలను కొనియాడారు. ఈ వేడుకల్లో జిల్లా నాయకులు అంబటి తిరుపతిరాజ్, మాజీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నందగిరి బలరాం, మాచర్ల కోటేశ్వర్ పాల్గొన్నారు.
గారి యొక్క 162వ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వామి వివేకానంద గారు బెంగాల్ రాష్ట్రంలో జన్మించి ప్రపంచ దేశాలను సందర్శించి ఈరోజు అమెరికాలో చికాగోలో ఒక సమావేశంలో చాలా అద్భుతంగా మన దేశం యొక్క సాంస్కృతిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని అన్నింటినీ కూడా సాటి చెప్పినటువంటి ఘనత శ్రీ స్వామి వివేకానంద గారు. ఈరోజు భారతదేశంలో ఈరోజు మన సాంప్రదాయాలు, మన యొక్క దేశ సంపద, మనం దేశంలో ఈ యువకులందరూ కూడా ఐకమత్యంతో ఈరోజు ముందుకు పోతున్నామంటే దానికి కారణము స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలకు, ఆయన యొక్క ఆశలను నెరవేర్చడానికి ఈరోజు సమాజంలో యువకులందరూ కూడా ఆయన బాటలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ఇంతగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వివేకానందుడి జయంతి వేడుకలను నిర్వహించారు. మార్కండేయ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ దేశాలలోని పలు వేదికలపైన ఎలుగెత్తి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని గుర్తు చేశారు. ఆయన బోధనలు స్ఫూర్తి మంత్రాలుగా ఇప్పటికీ యువతలో చైతన్యాన్ని నింపుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఖ్యాతం వెంకటరమణ, మండల అధ్యక్షులు కోడూరి రమేష్, భూమన్న, మిట్టపల్లి సతీష్ పాల్గొన్నారు. ఒక చిన్న విషయానికి నిరాశ నిస్పృహలకు పోకుండా స్వామి వివేకానంద గారి జీవితాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లినట్టయిందంటే అద్భుతమైనటువంటి అద్భుతాలని సృష్టించేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, మరి వారి యొక్క జీవిత చరిత్రని, వారి యొక్క జీవితాన్ని సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గౌరవ ప్రధాని కరీంనగర్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. నగరంలోని శివ థియేటర్ చౌరస్తాలో గల వివేకానంద విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయతో మేయర్ సునీల్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు సేవలు అందించిన వారికి యువజన సేవా పురస్కారాలను తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ యాదగిరి సునీల్ రావును శాలువాతో సత్కరించారు. ఏ విధంగా ఉంటే దేశానికి బాగుంటుంది, మరి యువజన ప్రాధాన్యత ఆ రోజు వారు చెప్పడం జరిగింది. వారు దేశ విదేశాల్లో కూడా అనేక రకాలుగా కూడా మరి భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడించడానికి వారు ఆ రోజుల్లోనే మరి చాలా చోట్ల కూడా మరి అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికీ కూడా స్వామి వివేకానందుని యొక్క ప్రవచనం కావచ్చు, స్వామి వివేకానందుని చెప్పిన మార్గాన్ని అందరం కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. చాలా దూరదృష్టితోటి, అంటే ఈరోజు మన 2024 సంవత్సరంలో ఉన్నాం. దాదాపు 100 సంవత్సరాలు 80 సంవత్సరాల ముందే వారు ఆ విధంగా ఆలోచన చేసి చిన్న వయసులోనే వారు జిల్లా యువజన సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ 10వ సంవత్సరం ఇస్తున్నాం. దీనికి పూర్తిగా ప్రతి ఏర్పాట్లు కూడా ఇక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు నగర మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక కార్పొరేటర్ కూడా 10 సంవత్సరాల నుంచి విజయమ్మ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇక్కడ జయంతి ఉత్సవాలు జరిపేందుకు ఈ అవార్డ్స్ ఈ ఇచ్చే కార్యక్రమము ఇంత విజయవంతం చేసేందుకు కూడా ప్రతిసారి మేయర్ గారు కానీ ఈ స్థానిక కార్పొరేటరు సహకారంతో మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భూ నిర్వాసితులను అరిగోసపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో పర్యటించిన ఆయన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్తో కలిసి చిన్న కాళేశ్వరం నిర్వాసితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పలు విమర్శలు చేశారు. భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ పర్యటించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కెనాల్ పనులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎల్కేశ్వరం, సూరారం గ్రామస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కేసీఆర్ ఉద్యమ శక్తికి తలొగ్గిన అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఏనాడు రైతులు సుఖంగా లేరన్నారు. సాగునీరు, కరెంటు, విత్తనాలు, ఎరువులు గిట్టుబాటు ధర కోసం అరిగోసపడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న కాళేశ్వరం నిర్వాసితుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలని, ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రి శ్రీధర్ బాబు పైన ఉందని ఆయన గుర్తు చేశారు. నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు, నా పంట ఉన్నది, నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది నియంత్రణ లక్షణం. తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైనలో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన, స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు. దీన్ని సహిస్తూ ఊరుకోరు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే, కేసీఆర్ గారి నాయకత్వం అంటే అది పుట్ట మదైనా మధుసూదనాచార్యైనా ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. కాబట్టి మేము అధికారంలో ఉండొచ్చు. ఎన్ని రోజులు మేము అధికారంలో ఉన్నాము? 5 సంవత్సరాలే ఉన్నాం మేమిద్దరం. కానీ మా ఈ చరిత్ర మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలి, మాతో మాట్లాడాలి. ప్రజాస్వామ్యం అంటే పోలీసులను పెట్టి నడిపించడమా? ఇదేనా రాహుల్ గాంధీ పట్టుకొని ఢిల్లీలో సంవిధానకు బచావ్ అని రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరుగుతా ఉన్న రాహుల్ గాంధీ ఇక్కడ మంత్రిలో మీ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడో కనీసం కూడా దృష్టి పెట్టమని మేము అడుగుతా ఉన్నాం. కనుక మీరు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మీరు ఎప్పుడో పైసలు ఇచ్చినా అని చెప్తున్నారు, పైసలు రాలేదని చెప్తున్నారు. ఇక్కడ రైతులు పైసలు వచ్చినాయా రాలేదా, వస్తే ఏ విధంగా వచ్చినాయో మీ దగ్గర పేపర్లు ఉంటాయి, పేపర్లు చూపించండి ప్రజలకి. మీ సంతకం ఉన్నదా, సంతకం కాదంటే ఎఫ్ఎస్ఎల్కి పంపించండి. మీరు అధికారంలో ఉన్నారు కనుక ఎఫ్ఎస్ఎల్ కూడా ఒక్కరోజు. గ్రామాల్లో వైద్య సేవలు మెరుగుపరుస్తామన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా అంతర్గాం పీహెచ్సికి నూతనంగా అందజేసిన 108 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఆరోగ్యానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి, మండల వైద్య అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఎవరెవరైతే ఉంటారో అన్ని రకాల వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువత, ఉద్యోగ అవకాశాలు అవన్నీ కూడా జరుగుతాయి. వైద్యాన్ని ప్రధానంగా రామగుండాన్ని హెడ్ క్వార్టర్గా చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున హాస్పిటల్ కట్టే కార్యక్రమం దాదాపు 140 కోట్లతో పాటు అదనంగా తీసుకొచ్చే కార్యక్రమం చేసాం. ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం, డెంటల్ కాలేజ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ ఏరియానే ఈ జిల్లాలోనే ఒక అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్స్, ఈ డాక్టర్స్, వీళ్ళు మనం ఇక ముందు కరీంనగర్కో హైదరాబాద్కో పోకుండా తెలంగాణ రాష్ట్రంలో గూండాల పాలన కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకురాలు దాసరి ఉష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటుకు నోటు కేసులో జైల్లో ఉండాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఈ దురాగతాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్పై కక్షపూరితంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి పరిపాలన చేతకాక ప్రతిపక్ష నాయకుల పైన దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. సంజయ్ గారి మాటలు నీటి మూటలు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. నిజానికి రేవంత్ రెడ్డి ఏమో బీఎస్ఎఫ్ అయిండు, బండి సంజయ్ ఏమో ఆర్పీఎఫ్ అయిండు. బండి సంజయ్ ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని మీద ఏమన్నా మనం ఆరోపణలు చేసినాం, మీరు ఇట్లా అట్లా చేస్తున్నట్టే వెంటనే బండి సంజయ్ లేదు రేవంత్ మంచోడే, పాపం వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే అన్నది చేస్తున్నారు అంటాడు. బీజేపీ వాళ్ళని ఏమన్నా అంటేనేమో రేవంత్ రెడ్డి కోపం, ఇంకో 3 కేసులు పెడతా ఉన్నాడు ఆయన. సో వాళ్ళిద్దరు కూడా ఒకటే తనలో ముఖ్యం. రేవంత్ రెడ్డి చెప్పిండు, మోడీ బడే బాయ్, నేను చోటే బాయ్, మేము మా అందరి మూలాలు ఆర్ఎస్ఎస్. ఆయనే చెప్పిండు, ముఖ్యమంత్రి కొద్ది చెప్పిండు, మేమందరం కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినాం, ఆర్ఎస్ఎస్ మూలాలే మావి. ఇలా పార్టీలు వేరు కావచ్చు కానీ అందరం కూడా మరి సమతుల్యతో చక్కగా సోదరభావంతో పనిచేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ఇలా బండి సంజయ్ కొత్తగా మళ్ళీ కొత్త తీసుకొచ్చి బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఒకటేనని చెప్పడం అనేది పూర్తిగా తప్పు. నిజంగా అట్లయితే మేము కాంగ్రెస్ పార్టీతో కొట్లాడాల్సిన అవసరం లేదు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చైర్మన్ వరాల పరశురాములు మాట్లాడుతూ ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు బోనం వండి పట్నాలు వేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఒగ్గు పూజార్ల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని జమ్మికుంట పట్టణ సీఐ రవి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో ఆటో, ట్రాక్టర్, ఇతర గూడ్స్ వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. కమర్షియల్ వాహనాలపై అధిక లోడ్ వేయకూడదని, తాగి వాహనాలు డ్రైవ్ చేయవద్దన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ఓనర్లు, వాహనదారులు పాల్గొన్నారు. ఆటో యూనియన్ మీరంతా డ్రైవర్లు కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది లైఫ్లో చేస్తారు కాబట్టి మీరు చాలా బాగా తీసుకొని మెయిన్ మీ డ్రైవింగ్ సీట్లో 4 వినాలంటే 4 మెంబర్సే ఎక్కించుకోవాలి. 10-15 మంది ఎక్కించేసుకొని మీరు రూల్ బ్రేక్ చేసుకొని మీరు యాక్సిడెంట్ అయితే దానివల్ల 10 మంది కుటుంబాలను మీరు రోడ్డు మీద పడేసి అట్లా మిగతా వాళ్ళందరూ బైకులు అయితే బైకులు, కార్లు అయితే కార్లు, ఎవరైనా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కార్లు అయితే హెల్మెట్. మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు మృతి చెందగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుది శ్వాస వరకు సామాజిక మార్పు కోసం పనిచేసిన మాధవరావు జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. హక్కుల సంస్కృతిని సమాజంలో పెంచడమే కాకుండా అనేక పుస్తకాలను రచించారని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన 3 ఎన్కౌంటర్లలో బాధితుల పక్షాన నిలిచారని కొనియాడారు. ఈ సంస్మరణ సభకు జిల్లా మానవ హక్కుల వేదిక శాఖ అధ్యక్షులు వి సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంటి సామ్రాజ్యం, మోహన్ పాల్గొన్నారు. మాధవరావు గారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా 2 పర్యాయాలు పనిచేసినారు. 40 ఏళ్లుగా హక్కుల ఉద్యమంలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి వెళ్ళి సామాజిక అభ్యుదయ రాజకీయాలలో ఉన్నారు. వారి బాల్యం నుండి విద్యార్థి దశ నుండి తుది శ్వాస వరకు కూడా ప్రజల మేలు కోరి ప్రజాక్షేమం కోసము తను నమ్మిన ఆశయాలు, విలువలకు లోబడి పనిచేసినారు. 67 ఏళ్ల వయసులో, బహుశా చిన్న వయసులో వారు చనిపోవడం జరిగింది. వారి సేవలను, వారి యొక్క కాంట్రిబ్యూషన్ను సమాజానికి గుర్తు చేసుకుంటూ వారి జీవితంలో పాటించినటువంటి సంస్కృతి విలువలు.
కరీంనగర్లోని రామ్నగర్లోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు స్వామివార్లకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసం ప్రారంభం నుండి దేవాలయంలో ప్రతిరోజు గోదాదేవి పారాయణాన్ని చేపట్టారు. అర్చకులు గోదాదేవి కళ్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రజనీదేవి రాజేందర్తో పాటు చైర్మన్ చల్లా హరికృష్ణ, మాజీ చైర్మన్ ఏ కిరణ్ కుమార్, కమిటీ సభ్యులు వేదాంతం సత్యనారాయణ, తీగల మునిందర్, సుదగోని నర్సయ్య గౌడ్, పాత శేఖర్, బొల్లబత్తిని రవీందర్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పోలీస్ అండ్ ప్రెస్ ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించారు. శ్రీ చైతన్య కళాశాల డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇరు జట్ల కెప్టెన్లను, ప్రెస్ టీం కెప్టెన్ బత్తుల రాకేష్, పోలీస్ టీం కెప్టెన్ నరేష్లను ఆహ్వానించి టాస్ వేశారు. 2 మ్యాచ్ల్లో మొదటగా ప్రెస్ టీం బ్యాటింగ్ చేసి 2 మ్యాచ్ల్లో పోలీస్ టీం పైన గెలిచారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ఈ మ్యాచ్లో పోలీస్ టీం, ప్రెస్ టీం అద్భుత ప్రదర్శనను కనబర్చారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో విడ్ జీ అకాడమీని ప్రారంభించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ వంగపల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ ఐఐటి నీట్ పరీక్షలకు కరీంనగర్ వేదికగా విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో విడ్ జీ అకాడమీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు విద్యార్థులను ఐఐటి నీట్ వంటి పోటీ పరీక్షలకు తయారు చేయాలంటే గట్టి అకాడమిక్ సపోర్టు చాలా అవసరం ఉంటుందన్నారు. సిలబస్కు అనుగుణంగా విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా విద్యార్థులను ఒత్తిడి అధిగమించి అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ అడ్వైజర్ సతీష్ కుమార్, ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, సిగ్మా శ్రీరాములు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఖైరుద్దీన్, ప్రశాంత్ కుమార్, లింగారావు, మహమ్మద్ మాజిద్ అలీ, లతా పాల్గొన్నారు. హబ్ కరీంనగర్ నుండి మరి ఐఐటి నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళలను నెరవేర్చేందుకు కరీంనగర్ నుండే జాతీయ స్థాయి ఐఐటి అండ్ నీట్ ర్యాంకులను ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు విడ్జీ అకాడమీని లాంచ్ చేయడం జరుగుతూ ఉన్నది. విడ్జీ అకాడమీ ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా వారి ఫౌండర్ను శ్రీ రాజేశ్వరరావు గారిని మేము అభినందిస్తున్నాను. చక్కటి ఆలోచనతో, వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత కౌన్సిలింగ్తో ఈ యొక్క విడ్జీ అకాడమీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ ప్రజలు విడ్జీ అకాడమీ ద్వారా అనేక మంది విద్యార్థులు లాభం పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విడ్జీ అకాడమీ, I proudly announce that Karimnagar division is going to have a great opportunity in the name of Vidji Academy. The aspirants who are having a desire of IIT and NEET, no doubts join in Vidji Academy. Your dreams will be fulfilled by our academy. కరీంనగర్లోని జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగురంగుల ముగ్గులు వేసి బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు అలరించాయి. భోగి మంటలు వేసి చిన్నారులు, ఉపాధ్యాయులు నృత్యాలు చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, కోరా స్కూల్ డైరెక్టర్ వంగల సంతోష్ రెడ్డి, వరప్రసాద్, రామ్ రెడ్డి పాల్గొన్నారు. Yeah, from Johnson Global High School, we have conducted pre-Sankranti celebrations in our school campus. We have conducted various competitions like Rangoli competitions, kite festival, and we also conducted Bogi Pallu for our pre-primary students. We are very happy. All our students, management and teachers participated in this event. We are happy for management for conducting such programs and maintaining our culture in a prospective manner. We are so happy. Every year we celebrate Sankranti celebrations in our school in a very grand manner. We are thankful for our management for celebrating Sankranti celebrations in our school. We conducted Rangoli competition and many people danced on the stage, and we even conducted cultural events. We did Bogi Mantalu and all of us danced near the Bogi, and we are thankful for our management. సాహితీవేత్త, ప్రముఖ రచయిత, కవి అడ్లూరి జనార్దన్ రాజు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని విద్యానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ శాఖ అధికారి రమేష్ రాజ్, రిటైర్డ్ ప్రొఫెసర్ జయ వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా భట్రాజు సాహిత్య మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కవిగా, రచయితగా అనేక పుస్తకాలు రచించారని పలువురు వక్తలు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రచిస్తూ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్లూరి జనార్దన్ రాజు దంపతులు, ఆలయ అధ్యక్షులు రాంభద్రయ్య, కార్యదర్శి శంకర్ రెడ్డి, రవీందర్ రాజు, మహేందర్ రాజు, భాస్కర్ రాజు, బాలచందర్ రాజు, బాపిరాజు, కులసంఘ నాయకులు పాల్గొన్నారు. శ్రాంత ఉపాధ్యాయులు శ్రీ అడ్లూరి భాస్కర్ రాజు గారు 13 శతకములు రచించి భక్తి శతకాలు రచించిన శుభ సందర్భంలో ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి వారు 82 సంవత్సరాల వయసులో కూడా ఏకబిగిన 13 శతకాలు రాయడం, అవన్నీ కూడా భక్తి శతకాలు కావడం, అది సమాజానికి నాటి దిగజారిపోతున్నటువంటి భక్తి సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఎంతో సహకారం చేసినట్టుగా వారిని మేము అభినందించడం జరిగింది. నేను రచించినటువంటి పుస్తకాలు 13 పుస్తకాలు, శతకాలు వాటిని ఆవిష్కరించడం జరిగింది. చాలామంది పెద్దలు వచ్చేళ్ళు చక్కగా కార్యక్రమం జరిగింది. భోజన భాజనాలు అన్నీ అయిపోయినాయి, హాయిగా ఉన్నది. నేను కష్టపడి రాసి భగవంతుడి యొక్క దయ వల్ల వాసవీదేవి దయ వల్ల నేను పుస్తకాలు రాయడం జరిగింది. రాస్తున్నాడు ఏదో అని అనుకున్నాను, కానీ రాశాను. దేవుని దయ వల్ల చక్కగా ఆనందంగా బ్రహ్మాండం జరిగింది. అందరూ కూడా సంతృప్తి పడ్డారు, సంతోషపడ్డారు, హాయిగా ఉందని చెప్పేసి మెచ్చుకోవడం జరిగింది. పోయింది సంతోషం. కరీంనగర్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ మధుసూదన్ రావు తదితరులు కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మకల్ సర్పంచ్ పుర్మల్ల శ్రీనివాస్, ఆర్డీఓ కమిషనర్ పురుషోత్తం పాల్గొన్నారు. అడ్వాన్స్ గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా ఇప్పుడు వేదిక మీద రాజేందర్ రెడ్డి గారు కూడా లారీ అసోసియేషన్ అధ్యక్షులు మర్చిపోయింది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ అనేక అంశాలు చెప్పడం జరిగింది. లారీ అసోసియేషన్ తోటి నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లారీ అసోసియేషన్ సంబంధించి అనేక కార్యక్రమాల లోపల పాల్పంచుకునేవాడిని. ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరితో ఎన్నికైన తర్వాత మీ ఆశీర్వచనం మేరకు తప్పకుండా భవిష్యత్తులో మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామనే మాట మనం చెప్తా ఉన్నా. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా డ్రైవింగ్ స్కూల్ సంబంధించి కరీంనగర్ విశ్వబ్రాహ్మణ ఫార్మా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యలగందుల మహమ్మాయి దేవి ఆలయంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఏ అధ్యక్షులు కట్టా ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వంగల నవీన్, కోశాధికారి కోటగిరి శ్రీనివాస్, అసోసియేషన్ సభ్యులు మదన్ మోహన్, దేవేందర్, నాగరాజు, తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా 47 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో శారదా విహార్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2002-2003 10th బ్యాచ్కు చెందిన పలువురు విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 20 ఏండ్ల తర్వాత ఒకే వేదికపైన కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమ్మరవేసుకున్నారు. గతంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా శారదా విహార్ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు 2002-2003 సంవత్సరంలో 10th క్లాసు పాస్ అయిన విద్యార్థుల సమ్మేళనం ఈరోజు స్థానిక రాగా హోటల్లో ఉంటున్నందుకు చాలా సంతోషం. వాళ్ళందరూ మంచిగా ఉండాలి భవిష్యత్తులో కూడా అని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు రాగా హోటల్లో గత 2022-2023 విద్యార్థుల పూర్వ విద్యార్థులం 20 సంవత్సరాల తర్వాత ఒక్కసారి గెట్ టుగెదర్ పెట్టుకోవాలని చెప్పేసి కరీంనగర్లో మేము అందరం కూడా గతంలో శారదా విహార్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము దాదాపు ఆ రోజు 50 మంది స్టూడెంట్స్ కలిసి 20 సంవత్సరాల కింద చదువుకున్న గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము అందరం మరొకసారి రాగా హోటల్లో కలుసుకోవడం జరిగింది. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మాది 2002-2003 10th బ్యాచ్. అంటే గత 20 సంవత్సరాలు అవుతుంది మేము అందరం కలవగా. ఈరోజు మా మిత్రులందరూ మనందరం కలవగా చాలా సంవత్సరాలు అవుతుంది. ఒకసారి అందరం కలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ ఒకరికొకరు ఫోన్ నంబర్లు తీసుకొని ఇది ఒక 3 నెలల నుండి జరుగుతున్న ప్రాసెస్. అందులో మా నరేష్ ముందంజలో ఉండి అందరం కలుద్దామని చెప్పేసి మా సార్లను కానీ మా విద్యార్థులను కానీ అందరినీ ఎంకరేజ్ చేసి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది. విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవరణల్లో రంగురంగులతో ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. హరిదాసులు గంగిరెద్దుల వేషధారణలో చిన్నారులు అలరించారు. భోగి మంటల చుట్టూ నృత్యాలు చేశారు. దీంతో పాఠశాలల్లో ముందుగానే పండగ సందడి నెలకొంది. అధ్యాపకులు సంక్రాంతి పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి శ్రీ సరస్వతి విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్ హాజరై వేడుకలను ప్రారంభించారు. హరిదాసుల వేషధారణ గంగిరెద్దుల విన్యాసాలతో విద్యార్థులు సందడి చేశారు. పిండి వంటలు తయారు చేసి బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. అనంతరం ముగ్గుల పోటీని నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని సన్షైన్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ ఆర్ఎల్ఏ సుజాత రమేష్, కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు సాంప్రదాయ దుస్తులు ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువు, భోగి మంటలతో విద్యార్థులు హోరెత్తించారు. విద్యార్థులు తయారు చేసిన పిండి వంటలు కనువిందు చేశాయి. సంక్రాంతి పండుగ అంటేనే గొప్ప సంబరం. పండుగ వచ్చిందంటే ప్రతి కుటుంబంలో అంతులేని ఆనందం. ఈ పండుగ ముఖ్యంగా ప్రకృతితో ముడిపడిన పండుగ. ప్రతి రైతు కుటుంబంలో కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో జరుపుకునే పండుగ ఇది. క్రొత్త పంటలు వచ్చిన తర్వాత క్రొత్త ధాన్యంతో పిండి వంటలు చేసుకొని ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగ సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించే పుణ్యకాలం పురస్కరించుకొని ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి శుభములు అందరికీ మరి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ
ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వాసవి వనిత వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో ప్రతిభను కనబర్చిన పలువురికి వర్ష జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీత భక్త సమాజం ఆధ్వర్యంలో భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత జిల్లా అధ్యక్షురాలు రజిత, సెక్రటరీ వంగల రజిత, వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు జిల్లా జగదీష్, సెక్రటరీ సుద్దాల వెంకటేష్, ట్రెజరర్ బండ అజయరాం సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీల్లో పలువురు మహిళలు ముగ్గులు వేసి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు యలగందుల మునీందర్ మాట్లాడుతూ ఏటా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి శాతవాహన వాసవి క్లబ్ ఆధ్వర్యం లోపల దాని అధ్యక్షులు యలగందుల మునీందర్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను చిట్టుమల్ల శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ చైర్మన్గా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పాల్గొంటున్న మహిళలందరికీ శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం లోపల ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గారు, అదేవిధంగా సంకష్ట కన్వీనర్ భద్రయ్య గారు, అదేవిధంగా తాటిపల్లి సుభాష్ గారు, మన డైరెక్టర్లు ప్రసాద్ గారు, కైలాస్ నవీన్ గారు, మిగతా సభ్యులంతా పాల్గొని ఇక్కడ మరి ఈ ముగ్గుల పోటీ లోపల ప్రథమ బహుమతిగా బంగారు ఉంగరాన్ని, ద్వితీయ తృతీయ బహుమతులుగా వెండి కుంకుమర్లను, ఒక 10 కన్సోలేషన్ బహుమతులను హరిహర జ్యువెలర్స్ ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ముగ్గుల పోటీ శాతవాహన వాసవి క్లబ్ ముగ్గుల పోటీ నిర్వహించినాము. ఈ వచ్చినటువంటి మహిళా సోదరులకు అందరికీ నా నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఇయర్ నుంచి 10 సంవత్సరాల నుండి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము వాసవి క్లబ్ నుంచి. ఈసారి మాకు ముఖ్య అతిథిగా చిట్టుమల్ల శ్రీనివాస్ గారు అమ్మవారి ఆలయం కానీ టెంపుల్ ఫ్రీగా ఇచ్చాడు. తర్వాత రెండవది కన్సలేషన్ ప్రైజ్ కానీ ఇవి మన గిఫ్ట్లు కానీ హరిహర జ్యువెలరీ తరఫున చిట్టుమల్ల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాకు బహుకరించడం మా వాసవి క్లబ్కు వాసవి క్లబ్ మెంబరుగా మరియు అన్ని వేళ సహకరించినందుకు చిట్టుమల్ల శ్రీనివాస్ గారికి, అలాగే యలగందుల వీరేశం గారికి కూడా ప్రతి వచ్చిన వారికి కూడా ఒక బహుమతిగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.